Pranit Group వారి Ixora 2.5, 3 and 3.5 BHK ultra luxurious apartments, JNTU హైదరాబాద్. మరిన్ని వివరాలకి ఈ కింద నెంబర్ని సంప్రదించండి. ప్రతి భారతీయుడు గర్వదగ్గ మూమెంట్ ఇది. సో ఏదైతే అటాక్ జరిగిందో దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటి అటాక్ ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తున్న మూమెంట్లో ఆపరేషన్ సింధూర్ ఏదైతే స్టార్ట్ అయిపోయింది. సో పాకిస్తాన్ ఎప్పుడైనా సరే దొంగ దెబ్బ తీస్తూ ఉంటుంది, కానీ మన ఇండియా మేము వార్ చేస్తున్నాం, మేము దెబ్బ కొడతామంటూ బహిరంగంగా ట్వీట్ చేసి మరీ అటాక్ చేయడం జరిగింది. సో ఈ ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సంతోషం పండుగ చేసుకుంటున్న మూమెంటు. సో దీని గురించి మనతో మాట్లాడాలనుకున్నారు ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండ్ బీజేపీ లీడర్ కృష్ణకాంత్ గారు మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో ఇది విన్నప్పుడు కానీ మన వాళ్ళు చెప్పి మరీ చేశారు అటాక్, మేము చేయబోతున్నాం అని కూడా చెప్పి మరీ చేశారు. సో ఆపరేషన్ సింధూర్ ఎలా ఉండబోతుంది అంటారు? ఆపరేషన్ సింధూర్ ఇవాళ రోజు మీరు చూసుకుంటే పవన్ గారు, మన దేశాన్ని మళ్ళీ ఒక ప్రపంచ పటంలో ఉగ్రవాదానికి ఉక్కుపాదం మోపే దేశం ఏదైతే ఉందో అనేది అది ఇండియా అన్నది మళ్ళీ క్లియర్గా ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది ఆపరేషన్ సింధూర్తో. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆపరేషన్ సింధూర్ అని ఎందుకు పెట్టామంటే పేరు, ఆ రోజు మనం చూసుకుంటే మన ఏప్రిల్ 22న ఏదైతే ఉగ్రవాద దాడి అయిందో పహల్గామ్లో, అక్కడ మన ముఖ్యంగా హిందువులని 27 మందిని ఊచకోత కోసి కేవలం ధర్మం అడిగి మన ధర్మం ఏంటని వాళ్ళని అడిగి మరీ చంపారు, మీ ధర్మం ఏంటి అని చెప్పి హిందువులను మాత్రమే టార్గెట్ చేస్తూ. సో అలాంటిది ఇవాళ రోజు ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టి, సో మా ధర్మం అడిగి మమ్మల్ని చంపారు, మా ధర్మం చెప్పి వాళ్ళు మేము మిమ్మల్ని చంపుతాం, మిమ్మల్ని కొడతాం, మీ ఉగ్రవాదుల్ని కొడతామని చెప్పి ఒక క్లియర్ మెసేజ్ ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అందుకే దీనికి ఆపరేషన్ సింధూర్ అని పెట్టారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఏదైతే ఆ రోజు ఆడపడుచుల సింధూరాన్ని వీళ్ళు తుడిచివేశారు ఈ ఉగ్రవాదులు, ఎందుకంటే కేవలం మగవాళ్ళని మాత్రమే చంపి ఆ రోజు ఆ ఆడవాళ్ళని మిమ్మల్ని మీరు వెళ్ళి మోడీకి చెప్పుకోండి అని ఏదైతే వాళ్ళు మెసేజ్ పంపించారో, సో మోడీ ఇవాళ రోజు మీరు మోడీకి చెప్పమన్నారు కదా, సో మోడీకి చెప్తే ఏమైద్దో నెక్స్ట్ మీరు చూస్తారన్న దానికి ఒక నిదర్శనం ఇది. ఇక వాళ్ళ యొక్క తుడిచిపెట్టుకుపోయిన ఆ సింధూరానికి ప్రతీకగానే ఈ ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి దీన్ని ఆపరేషన్ సింధూర్ కింద పేరు పెట్టారని చెప్పి నా ఒపీనియన్. సో డెఫినెట్గా దాని గురించే ఈ ఆపరేషన్ సింధూర్ అని పెట్టి ఇవాళ రోజు మనం చూసుకుంటే పవన్ గారు 9 ఉగ్రవాద సంస్థల్ని, అంటే 9 ఉగ్రవాద స్థావరాల్ని వీళ్ళు మట్టుపెడతాం జరిగింది. సో ముఖ్యంగా ఇది పాక్ ఆక్రమిత ప్రాంతాన్ని పిఓకే అంటాం మనం. సో ఈ పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఈ 3 ఉగ్రవాద సంస్థలు మెయిన్, ఒకటి ఏంటంటే ఇది జైష్-ఈ మొహమ్మద్ జేఈఎం అంటాం, ఇంకోటి హెచ్ఎం హిజ్బుల్ ముజాహిదీన్ హెచ్ఎం అండ్ లష్కర్-ఈ తోయిబా. ఈ 3 ఉగ్రవాద సంస్థలకి ఒక 9 స్థావరాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పాక్ ఆక్రమిత ప్రాంతాల్లో. సో ఆ 9 స్థావరాల మీద ఇవాళ రోజు ఉక్కుపాదం మోపి రఫేల్ విమానాల ద్వారా హ్యామర్, స్కాల్ప్ అని చెప్పి ఈ మిజైల్స్, హై ఎండ్ టెక్నాలజీ మిజైల్స్ని ఉపయోగించి ఓన్లీ టార్గెటెడ్ వాటి మీదనే వాటిని నాశనం చేయడం జరిగింది. సో ఎటువంటి కొలాటరల్ డ్యామేజ్ కానీ సివిలియన్స్ కానీ పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలకు కానీ ఎటువంటి హాని జరగకుండా కేవలం ఈ ఉగ్రవాద సంస్థలు మాత్రమే ఒక ప్రీ ప్లాన్డ్గా చక్కటి ప్లాన్తో ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఇది ఒక విధంగా ఇది అంటే ఉగ్రవాదాన్ని మేము అంతం పొందిస్తున్నామని చెప్పి ప్రపంచానికి మన భారతదేశం ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చిందో అది క్లియర్గా ఓన్లీ ఉగ్రవాద సంస్థల్ని మాత్రమే మేము టార్గెట్ చేసి వాళ్ళ రోజు చంపామని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ని నగ్నంగా ప్రపంచ దేశాల ముందు, యునైటెడ్ నేషన్స్ ముందు కానీ, ఐక్యరాజ్య సమితి ముందు కానీ వాళ్ళ ముందు నగ్నంగా నుంచోబెట్టి చూడండి వీళ్ళ ఉగ్రవాద సంస్థలు ఇన్ని ఉన్నాయి పాకిస్తాన్ లోపల, సో ఇవన్నీ పెంచి పోషిస్తున్న దేశం ఏదైతుందో అది పాకిస్తాన్ మాత్రమే అని చెప్పి ఇది కూడా ఒక డాక్యుమెంటెడ్ ప్రూఫ్ లాగా కూడా చూపించడం జరుగుతుంది వాళ్ళ రోజు. సో అదే ఆపరేషన్ సింధూర్, ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ నగ్నంగా నుంచోబెట్టి ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న దేశం ఏదైతుందో అది పాకిస్తాన్ మాత్రమే, సో ఇవాళ రోజు దాన్ని మేము తిప్పి కొడుతున్నాము అని చెప్పి చూపించడానికి ఉంది. సో ఈ విధంగా ప్రపంచ దేశాల యొక్క సపోర్ట్ కూడా మనం భారతదేశం ఈ ఆపరేషన్ సింధూర్తో మనం తెచ్చుకోగలుగుతున్నాం. మాక్ డ్రిల్ అయితే జరగబోతా ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఒక అటాక్ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలనేది కూడా చెప్తాను. సో ఇలాంటిది ఏర్పాటు చేయడం గల కారణం ఏంది, ఇది ఎంతవరకు మనకు హెల్ప్ అవ్వచ్చు? ఇది నేను ఒకటే చెప్తున్నానండి, ఇవాళ రోజు ఆపరేషన్ సింధూర్ వచ్చింది, మనం చేసాం, మనం ఒక పై చేయింది అని చెప్పి మనందరూ రిలాక్స్ అయిపోవడం కాదు. అదే మన భారతదేశ గవర్నమెంట్ కూడా చెప్తుంది, అదే యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేది అదే వాళ్ళ రోజు ఏంటంటే ప్రతి పౌరుడు, ప్రతి సివిలియన్కి వాళ్ళ రోజు మన భారతదేశాన్ని రక్షించుకునే హక్కు ఉంది. అండ్ మన భారతదేశంలో ఒకవేళ అన్వాంటెడ్గా ఏమన్నా అటాక్స్ జరిగితే, ఏరియల్ అటాక్స్ కానీ ఏమన్నా ఇప్పుడు శత్రు దేశం నుంచి మనకు ముప్పు ఉంటే సివిలియన్స్ వాళ్ళకి వాళ్ళు ఎలా డిఫెన్స్ చేసుకోవచ్చు, ఎలా వాళ్ళకి వాళ్ళు కాపాడుకోవచ్చు అన్న దాని మీదే ఈ మాక్ డ్రిల్స్ కానీ, ఏరియల్ సైరన్స్ వచ్చినప్పుడు ఎలా మనం బంకర్స్లో దాక్కోవాలి, ఇలాంటి రిహార్సల్స్ చేయడం ఇవాళ రోజు వైజాగ్, మన ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో చేస్తున్నాము, ఇక్కడ తెలంగాణలో వచ్చేమో హైదరాబాద్లో చేయడం జరుగుతుంది, ముఖ్యంగా తెలుగు స్టేట్స్ పరంగా చెప్తే నేను. సో అలానే దేశం మొత్తం అంతటా చాలా డిస్ట్రిక్ట్స్లో ఇవాళ రోజు ఈ మాక్ డ్రిల్స్ని మనం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకంటే సివిలియన్స్కి కూడా హక్కు ఉంది. ఒక దేశం యుద్ధంలోకి వెళ్తే సో ప్రతి సివిలియన్ ప్రాణం ఇంపార్టెంట్. అండ్ మెయిన్ దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులో అని చెప్పి ఎప్పుడో ఇదివరకే మనకి చెప్పారు గురుజాడ గారు. సో అలాంటప్పుడు ఇవాళ రోజు అదే దేశంలో మనుషుల్ని, సివిలియన్స్ని కాపాడితేనే కదా
ఇవాళ రోజు మన దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. సో సివిలియన్స్ లైఫ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అలాంటప్పుడు సివిలియన్స్కి కూడా హక్కు, వాళ్ళ యొక్క బాధ్యత, నైతిక బాధ్యత ఉంది. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకవేళ అనివార్య పరిస్థితుల్లో ఏమైనా ఏరియల్ అటాక్స్ శత్రు దేశాల నుంచి అయితే సో మనల్ని మనం ఎలా కాపాడుకోవడం అన్న విషయం మీదనే ఇది యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఎలా ఉండాలి, ఏంటి సివిలియన్స్ వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలన్న దాని మీద ఈ మాక్ డ్రిల్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. అది ఒక మంచి పరిణామమే. ఎందుకంటే ఇవాళ రోజు నేను చెప్పేది అదే పవన్ గారు, మనం ఒక స్టెప్ వేసాం ఇప్పుడు, సో అవతల వాళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా ఇంకో స్టెప్ వేయచ్చు. సో మనం రెడీగా ఉండాలి. అందరికీ చెప్తున్నట్టు నేను ఒకటే ఫస్ట్ నుంచి చెప్పేది ఏంటంటే, మీరు ఇదివరకు కూడా ఇంటర్వ్యూలో అడిగారు నన్ను ఇండియా పాకిస్తాన్ వార్ మొదలవుతుందా అని. ఆల్రెడీ మనం యుద్ధంలోనే ఉన్నాం. అష్టదిగ్బంధన అని అప్పుడు కూడా చెప్పాను మీకు నేను. ట్రేడ్ పరంగా, వాటర్ పరంగా, ఏరియల్ ఆకాశం పరంగా, అన్ని పరంగా మనం వాళ్ళని అష్టదిగ్బంధన చేసుకుంటూ వచ్చాం. ఇవాళ రోజు ఏరియల్ స్ట్రైక్తో, సర్జికల్ స్ట్రైక్తో, దీంతో పరంగా మిలిటరీ పరంగా కూడా మనం స్టార్ట్ చేసాం. సో అన్ని విధాలుగా మనం పాకిస్తాన్తో వార్లోకి వెళ్ళిపోయాం. సో మనల్ని మనం సివిలియన్స్గా మనం కాపాడుకోవాల్సిన హక్కు కూడా, నైతిక బాధ్యత కూడా మనకు ఉంది. కాబట్టి ఈ మాక్ డ్రిల్స్ అన్ని దేశం అంతటి వాళ్ళు చేయడం జరుగుతుంది. రైట్, ఇది ఏదైతే సిచ్యువేషన్ ఆపరేషన్ సింధూర్ ఏదైతే మొదలైందో ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పిరేషన్గా ఉంది. సో ఇప్పుడు ఈరోజు జరగబోయే మాక్ డ్రిల్ కూడా ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి అటాక్ అవుతుందో తెలియదు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మనం బలం అవ్వాలి కానీ బలహీనత అవ్వద్దు మన డిఫెన్స్కి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కెమెరామెన్ అజర్తో పవన్ వాయుదేవ్, RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.